నటి కస్తూరి గురించి మన తెలుగు ఆడియన్స్కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషల్లో నటించిన ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. పలు చిత్రాల్లో ఆమె ప్రముఖ నటుల సరసన నటించింది. గతేడాది తమిళ రసన్, రాయర్ పరంపరై, స్టిక్కర్ తదితర చిత్రాల్లో నటించిన కస్తూరి ఈ ఏడాది తెలుగులో సింబా అనే సినిమాలో కనిపించింది. తెలుగులో గృహలక్ష్మి అనే సీరియల్లో కూడా కనిపించి మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది. ఇక తాజాగా కేరళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన హేమా కమిటీ నివేదికపై ఆమె మాట్లాడారు. హేమా కమిటీ నివేదిక విడుదలైన తర్వాత చాలామంది నటీనటులు లైంగిక హింస, లైంగిక వేధింపులు బయటపెడుతున్నారు. ఈ క్రమంలో తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగాడని నటి కస్తూరి చెప్పటం సంచలనం సృష్టించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా రెండో సినిమాలో ఆ సినిమా దర్శకుడు నాతో అనుచితంగా మాట్లాడి కమిట్మెంట్ కావాలని, అడ్జస్ట్మెంట్ చేసుకోమని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. అందుకే షూటింగ్ స్పాట్లోనే అందరి ముందు తిట్టాను. నేను అతనికి సహకరించలేదు కాబట్టి సినిమా మొదటి దశ పూర్తయిన తర్వాత కూడా నన్ను సినిమా నుండి తప్పించారు. సాధారణంగా సినిమాలో నటించేందుకు కమిట్ అయినప్పుడు ఆ పాత్రకు ఈ నటి సెట్ అవుతుందా, ఆమె శరీరం ఎలా ఉంది అనేది ఆడిషన్లోనే తెలుస్తుంది. అప్పట్లో నేను సన్నగా ఉన్నానని తన కళ్లకు తెలియదు. అలాగే ఫస్ట్ ఫేజ్ షూటింగ్ అయ్యాక నేను సన్నగా ఉన్నాననే కారణంతో తప్పించారు. నాకు డాన్స్, యాక్టింగ్ సరిగ్గా రావటం లేదని తను చెప్పి ఉంటే నా మనసుకు ప్రశాంతత లభించేది. అయితే ఇంత నీచమైన కారణంతో నన్ను బయటకు పంపేసినప్పుడు నేనే కాదు, షూటింగ్ స్పాట్లో ఉన్న కొంతమంది కూడా నాతో పాటు నవ్వుకున్నారని ఆమె అన్నారు. ఇక నేను ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా అమ్మ న్యాయవాది. నాకు కూడా చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. సినిమాపై ఆధారపడి జీవనోపాధి కోసం కొందరు మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారు అమ్మాయిలను ఎలా తయారు చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.